మిత్రులారా నమస్తే. ఈరోజు మనం చింతలూరు సన్నలనే వరి రకాన్ని కోసుకోవడం జరుగుతుంది. హార్వెస్టింగ్. ఇవి సన్న రకం బియ్యం అండి. మనం టేబుల్ రైస్గా దీన్ని వినియోగించుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి రుచికరంగా కూడా ఉంటుంది. మనం పెట్టినటువంటి 5 రకాల వరి ధాన్యాల్లో ఇది మనం 4వ ధాన్యం కోసుకుంటున్నామండి. దీన్ని ఇలాగా కోసి చిన్న చిన్న పనలుగా మనం వేసేసి 2 రోజులు ఎండిన తర్వాత దీన్ని కొద్దిగా తిరగేసుకోవాలండి. ఎందుకంటే అడుగున పచ్చి ఉంటుంది, పైన ఎండ తగులుతుంది, అడుగున పచ్చి ఉంటుంది. ఇలా మనం తిరగేసుకోవాలి. ఇది మనం ముందు కోసింది విత్తనాలకని చెప్పేసి మనం ముందు కోసుకున్నాం, కొట్టుకొని దీన్ని వాడుకోవడానికి. ఇలా 4 రోజులు ఎండిన తర్వాత మనం ట్రాక్టర్ సహాయంతో హార్వెస్ట్ చేసుకుని ఈ ధాన్యాన్ని మనం జాగ్రత్త చేసి పట్టుకెళ్తామండి. ఒక 9 నెలలు దీన్ని భద్రపరిచి ఆ తర్వాత మనం ఆహారానికి మనం వినియోగించుకోవడం జరుగుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో మిత్రులందరూ కూడా భవిష్యత్తులో మనం కొంచెం ఎక్కువగా హార్వెస్ట్ చేసి ఎక్కువగా పండించి మన మిత్రులు కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేద్దామనే ఒక ఉద్దేశం ఉంది. బహుశా వచ్చే పంటకి మనం ఆ ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. ధన్యవాదాలు.